హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూసేద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. యూనివర్స్ మీకు అసలు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా విఎస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా విఎస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. కన్ఫ్యూషన్లో ఉన్నారు మీ పర్సన్. గిల్టీగా ఫీల్ అవుతున్నారు. చాలా నెగ్లెక్ట్ చేశారు మిమ్మల్ని. తన జీవితం చీకట్లో కూరుకుపోయింది అని పర్సన్ అనుకుంటున్నారు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు పర్సన్కి. ఇప్పుడు మాత్రం తనకి చాలా హార్ట్ బ్రేక్ అయింది. న్యూ చాప్టర్, కొత్త లైఫ్ కావాలి తనకి. ఇప్పుడు అబ్సెషన్, తన బాడీలో ఉన్న ఒక్కొక్క పార్ట్ అనేది దూరం అయిపోతుంది. దూరం అయినాయి అంతగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట మీరు దూరం అవ్వడం వల్ల. ఓకే, వీటిని మనం వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తాం. ఓకేనా? ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి. పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి. అండ్ ఈ రీడింగ్లో మీకు మెసేజెస్ ఎంతవరకు అయితే మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? కన్ఫ్యూషన్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. కన్ఫ్యూషన్ కార్డ్ ఎందుకు వచ్చింది? కన్ఫ్యూజన్ కార్డ్కి క్లారిఫైయర్. చాలా డిస్టర్బ్ అవుతున్నారండి పర్సన్. తన మీద ఎవరికో చాలా అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ థర్డ్ పార్టీ కనిపిస్తుంది. థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ మోసపోయి ఉండొచ్చు. ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళారు. మీ లైఫ్లో అప్పుడే అదర్ పర్సన్ రావడం. ఓకే, ఈ పర్సన్ ఏదో చీకటిలో కూరుకుపోయింది. తన చేతులారా తన లైఫ్ అనేది పర్సన్ స్పైల్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ పర్సన్కి మీరు కావాలి, కానీ మీ లైఫ్లో న్యూ పర్సన్ ఉండొచ్చు అనమాట. ఓకే, కొంతమందికి ఇది ఈ పర్సన్ చేసిన మోసాన్ని మీరు భరించలేక మీరు న్యూ పర్సన్తో మాట్లాడుతూ ఉండొచ్చు కొంతమందికి. లేదా ఈ పర్సన్ మీకు అవసరం లేదు అని మీరు ఇంకా ఈ పర్సన్ని దూరం పెడతా ఉండొచ్చు కొంతమంది. ఓకే, ఆ విషయంలో ఈ పర్సన్ తను చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట. ఈ పర్సన్ని చాలా మోసం చేశాను అనుకుంటున్నారు. మీకు సరైన టైం ఇవ్వలేదు. ఈ కనెక్షన్లో ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టలేదు. ఈరోజు పర్సన్ తను చాలా డిస్టర్బ్ అవుతున్నారండి. ఈ పర్సన్కి ఈరోజు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయన్నమాట. తను చాలా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. సరిగా నిద్రపోరు, పీడకలలు వేధించడం ఈ పర్సన్కి అలాంటిది ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ పర్సన్కి చాలా డిస్టర్బ్ అవుతున్నారు తను. ఈ పర్సన్కి మీరు కావాలి, మీతో లైఫ్ కావాలి, మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు. కానీ మీరు తనని నమ్ముతారా లేదా? ఇప్పటికీ తన మీద మీకు చాలా అనుమానాలు ఉన్నాయన్నమాట. ఈ పర్సన్ ప్రవర్తన అలా ఉంటుంది. మరి తన బిహేవియరు, తను చేసే పనులు అనుమానాలని క్రియేట్ చేస్తూ ఉంటాయన్నమాట మీకు. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ దగ్గరికి నేను వెళ్తే తను నన్ను నమ్ముతారా లేదా, లేదా దూరం పెడతారా? ఈ పర్సన్ నా లైఫ్ నుంచి తను వెళ్ళిపోవాలనుకుంటున్నారా? అసలు ఈ పర్సన్ మైండ్లో అసలు ఏముంది, ఏమి అర్థం కావడం లేదు అని పర్సన్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట తను. ఓకే, గిల్టీ కార్డ్కి క్లారిఫైర్ చేద్దాం. ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి తన లైఫ్లో. ఇక్కడ మీతో కూడా ఈ పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఈ పర్సన్కి తనకి చాలా క్వశ్చన్స్ అనేది వెంటాడుతున్నాయండి. తన మైండ్లో చాలా క్వశ్చన్స్ అనేది ఉన్నాయి, కానీ వాటి ఆన్సర్ అనేది పర్సన్కి తెలియడం లేదు. క్లారిటీ రావడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్కి మీతో ఈ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగి ఉండొచ్చు.
ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఈ పర్సన్ దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, వారి లైఫ్లో మీరు అవసరం లేదనుకుని ఉండొచ్చు. ఈ పర్సన్ ఇప్పుడు మిస్ అవుతున్నారా అంటే మిస్ అవుతున్నారు. ఈరోజు తను చాలా మిస్ అవుతున్నారనమాట మిమ్మల్ని. తన చేతులారా తనే మిమ్మల్ని దూరం చేసుకున్నాను అని పర్సన్ ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అలాగే మీరు కూడా అండి మీ పర్సన్ని ఈరోజు చాలా మిస్ అవుతూ ఉంటారు. మీకు కూడా సరిగా నిద్ర పట్టదు, స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది అనమాట. ఈ పర్సన్ విషయంలో డిస్టర్బ్ అవుతూ ఉంటారు. మీ లైఫ్లో మేబీ మీకు న్యూ పర్సన్, న్యూ ఆపర్చునిటీ మీకు వస్తుంది, కానీ మీరు యాక్సెప్ట్ చేయడం లేదనమాట. మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్ గురించే మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఆ పర్సనే కావాలి మీకు, ఆ పర్సన్ లేకపోతే మీరు లేరు అన్నట్టుగా ఉన్నారనమాట. ఈ పర్సన్ మీకు చాలా నెగ్లెక్ట్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది. మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు, మీకు టైం ఇవ్వలేదు. మీతో బంధాన్ని తను పూర్తిగా తెంపేసుకొని వెళ్ళిపోయారు. మేబీ ఈ పర్సన్ కొంతమందికి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కొంతమందికి. ఓకే, నెగ్లెక్ట్ కార్డ్కి క్లారిఫైయర్. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు పర్సన్. ఇప్పటికీ చాలా మోసం చేశాను కదా, సో ఇప్పటికైనా అపాలజీ అడగాలి. ఆ నమ్మకాన్ని తను నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. ఈ పర్సన్ చుట్టుపక్కల అందరితోని చాలా బాగుంటారండి. మీ విషయానికి వచ్చేసరికి చాలా నెగ్లెక్ట్ చేస్తారు, లేదా మీ మాట వినకపోవడము. అందరితో హ్యాపీగా ఉంటారు, అందరితో చాలా బాగా మాట్లాడతారు. మీ విషయానికి వచ్చేస్తేనే తనకి టైం ఉండదు, లేదా తనకు వినే ఓపిక ఉండదు, మీకు టైం ఇచ్చే ఓపిక ఉండదు. ఈ పర్సన్కి ప్రేమను పంచాలి అని తనకు అనిపించదు. మీరు కనిపిస్తే చాలు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు, మీరు మాట్లాడితే చాలు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు. అలాంటి మైండ్ సెట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. మీరు చాలామంది మూవ్ ఆన్ అయిపోతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఈ రిలేషన్షిప్ మీరు వద్దనుకుంటున్నారు. ఇప్పుడు మీ ముందు ఉన్న ఒకే ఒక గోల్, మీకు చాలా కష్టపడాలి అండ్ లైఫ్లో సక్సెస్ అవ్వాలి. అండ్ తన గురించి మీరు ఎన్ని డేస్ అయినా సరే, ఎన్ని ఇయర్స్ అయినా సరే మీరు వెయిట్ చేసినా మీ జీవితంలో వెలుగు రాదు, ఇలాగే చీకట్లోనే ఉంటుంది అని మీకు అర్థమైందనమాట. మీరు రియలైజ్ అయ్యారు. ఈ పర్సన్ని నమ్మి మీరు ఎంత పెద్ద తప్పు చేశారు అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఇక మీదట మీ ఫోకస్ అంతా మీ కెరియర్ మీద మీకు ఉండబోతుంది. మనీ అనేది చాలా బాగా గెయిన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కొంతమంది మీరు పడిన కష్టం ఇంకా వేరే వారికి రాకూడదు అన్నట్టుగా వేరే వారికి గైడెన్స్ కూడా ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ గురించి మీరు వేరే వారి దగ్గర మాట్లాడుతూ ఉండొచ్చు, వేరే వారి దగ్గర గైడెన్స్ అనేది తీసుకుంటూ ఉండొచ్చు. ఈ పర్సన్ లేకపోతే మీరు లేరు, కానీ ఇక్కడ మీరు బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారు. నేను ఉండగలను, నేను బతకగలను అని మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారనమాట. ఈ పర్సన్ విషయంలో మీరు చాలామంది చాలా హర్ట్ అయ్యారండి, చాలా హార్ట్ బ్రేక్ అయిందనమాట. కొంతమందికి మీకు బేబీ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఆ బేబీని తీసుకొని మీరు దూరంగా వెళ్ళిపోవాలి, హ్యాపీగా బతకాలి. అండ్ ఒక సాడిస్ట్ పర్సన్, ఈగోయిస్టిక్ పర్సన్ అండ్ కంట్రోల్ చేసే పర్సన్, ఫ్రీడమ్ ఇవ్వని పర్సన్ చేతిలో మీరు ఇరుక్కొని ఉన్నట్టుగా అక్కడ పర్సన్ మీకు అసలు అర్థం చేసుకోవడం లేదు. ప్రతిసారి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు, మిమ్మల్ని తను ఎప్పుడు కంట్రోల్ చేయాలని చూస్తారు. అలాంటి పర్సన్ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోవాలి, హ్యాపీగా బతకాలి. ఇక మీదట మీకు ఓపిక అనేది నశించిపోయిందనమాట. మీలో చాలా కంట్రోల్ చేసే పర్సన్ మీ లైఫ్లో ఉన్నారు. ఆ పర్సన్తో మీరు ఇక మీదట లైఫ్ అనేది వద్దనుకుంటున్నారండి. ఓకే, హ్యాబిట్స్ కార్డ్కి క్లారిఫైయర్. హ్యాబిట్స్ కార్డ్కి
క్లారిఫైర్. బ్యాడ్ హ్యాబిట్స్ చాలా ఉన్నాయి పర్సన్లో. తనని తను చేంజ్ చేసుకొని ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేస్తారండి ఫ్యూచర్లో. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్లో మేబీ తను చిన్ననాటి నుంచి తనలో అలాంటి హ్యాబిట్స్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట, బ్యాడ్ హ్యాబిట్స్. అండ్ ఇక్కడ తను హ్యాపీగా ఉండడానికి, తను వేరే వారిని ఇబ్బంది పెట్టడానికైనా, మాటలు అనడానికైనా తను సిద్ధంగా ఉంటారనమాట ఎప్పుడు. సో ఈ పర్సన్ తన ఏంటంటే తన ప్రవర్తన, తన గుణగణాలు, తన నిజ స్వరూపం అంతే పర్సన్ మీ మీద తను రుద్దుతూ ఉంటారు. అదే మీరు ఒకరోజు భరిస్తారు, రెండో రోజు భరిస్తారు, మూడో రోజు భరిస్తారు, కానీ లైఫ్ లాంగ్ ఇలాగా అడ్జస్ట్మెంట్ అనేది ఇంక కాదు నా వల్ల అని మీరు అనుకుంటున్నారనమాట. ఇంత నెగ్లెక్ట్ పర్సన్ అండ్ ఇంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని పర్సన్, తనకి వేరే వారే ఇంపార్టెంట్, మీరు అసలు అవసరమే లేదనుకునే పర్సన్ మీకు ఎందుకు అని మీరు అనుకుంటున్నారనమాట. పూర్తిగా ఆ రిలేషన్ అనేది మీరు ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే పర్సన్ ఎందుకు మీ లైఫ్లో వచ్చారు? ఎందుకు తను మిమ్మల్ని మోసం చేశారు అని మీరు బాధపడుతూ ఉన్నారనమాట. ఓకే, బ్రోకెన్ కార్డ్కి క్లారిఫైర్. తన లైఫ్లో తనకి చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది ఈ పర్సన్కి. ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో తను ఎంత రిస్క్ అయినా సరే తీసుకుంటాను, నన్ను యాక్సెప్ట్ చేయు, నా సిచ్యువేషన్స్ ఏమీ బాగోలేదు, నేను చాలా సాడ్ సిచ్యువేషన్లో ఉన్నాను, ఈ ఒక్కసారికి దయ చూపి నన్ను నమ్ము, నీ విషయంలో నేను ఏం చేయమన్నా చేస్తాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇప్పుడు ఈ పర్సన్కి ఎంత హార్ట్ బ్రేక్ అయినా సరే, అండ్ ఈ పర్సన్ మీకు కూడా తను చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు ఈ పర్సన్. ఓకే, ఇప్పుడు వచ్చేది కూడా తను ఒక ఫుల్ ఎనర్జీలో వస్తున్నారు. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ చూడండి, తను పైన చూసుకుంటూ వెళ్తున్నారు, కింద ఇంకొక అడుగు ఈ పర్సన్ ముందు వేస్తే తను కింద పడిపోతారనమాట. లోయ ఉంది, తను ఒక కొండ మేబీ లాస్ట్లో ఉన్నారనమాట. ఓకే, ఇంకొక అడుగు తను ముందుకేస్తే కింద పడిపోతారు. ఇక్కడ డాగ్ అనేది ఈ పర్సన్కి హెచ్చరిస్తుంది, అరే నువ్వు ఇంకొక అడుగు ముందుకేస్తే కింద పడిపోతావు, ఇలాంటి రిస్క్ తీసుకోకని. కానీ ఈ పర్సన్ వినడం లేదనమాట. ఓకే, ఈ పర్సన్లో ఇన్మెచ్యూరిటీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్. ఎలాంటి నిర్ణయం తీసుకోలే ఈ పర్సన్కి అర్థం కావడం లేదు. ఈ పర్సన్ చూడండి, మిమ్మల్ని ఎప్పుడైతే తను చూస్ చేసుకోవాలో అప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని తను చూస్ చేసుకోకుండా థర్డ్ పార్టీని పర్సన్ చూస్ చేసుకున్నారు. వారితో తనకి లైఫ్ ఉంటుంది, తను లైఫ్లో హ్యాపీగా ఉంటాను, తన ఫ్యూచర్ బాగుంటుంది అని పర్సన్ అనుకున్నారనమాట. చాలా విషయాలు ఈ పర్సన్ మీ వెనుకల తను దాచిపెట్టారు. అదర్ పర్సన్తో తను హ్యాపీగా ఉంటాననుకున్నారు. చాలా సీక్రెట్స్ లాంటిది పర్సన్ చాలా మెయింటైన్ చేశారనమాట. తను మీకు తెలిసేసరికి మీ లైఫ్లో నుంచి తను ఎస్కేప్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. న్యూ చాప్టర్ కార్డ్కి క్లారిఫైర్. న్యూ చాప్టర్ కార్డ్కి క్లారిఫైర్. మళ్ళీ ఫుల్ కార్డ్ వచ్చిందండి. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి కోపం ఎక్కువగా ఉంటుంది, చాలా ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తారు పర్సన్, అండ్ చాలా రిస్క్ తీసుకుంటారు, మిమ్మల్ని కూడా తను రిస్క్లో పడేస్తారనమాట. తను హ్యాపీగా ఉండరు, ఇటు మిమ్మల్ని కూడా తను హ్యాపీగా ఉంచారనమాట. హ్యాపీగా ఉండనివ్వరు కూడా. మీరు ఎప్పుడైతే మీ మీ లైఫ్ పర్పస్ మీరు తెలుసుకున్నారు, సెల్ఫ్ లవ్లో ఉన్నారు, ఈ పర్సన్ ఇంకా పట్టించుకోవద్దు అనుకుంటారు, తన లైఫ్లో తను హ్యాపీగా ఉండరు, ఇటు మిమ్మల్ని కూడా తను హ్యాపీగా ఉండనివ్వరు అనమాట. ఓకే, అలాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకే అండి, మరి ఈరోజు ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూద్దాం మనం. ఓకేనా, ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి, మిథునం, తుల, కుంభరాశి, అండ్ వృషభం, కన్య, మకర రాశి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా,
మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఫినాన్షియల్గా ఈ పర్సన్ ఏమీ బాగోలేదండి తనకి. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీరు హీల్ అవుతున్నారు. మేబీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారండి. ఎందుకంటే ఇక్కడ కమ్యూనిటీ వచ్చింది అండ్ ఇక్కడ ఇన్ అండ్ యంగ్ అని వచ్చింది. ఓకే, ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈరోజు ఈ పర్సన్ వైపు నుంచి కొంతమంది మీరు చిన్న మెసేజ్ లాంటిదన్నా మీరు రిసీవ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.